ఒక దైవ లక్షణాలు ఎలా ఉంటాయి, దేవుడికి చేరుకునే మార్గం ఏంటి అంటే, ఒక దైవం అంటే ఏంటి? మనశ్శాంతి, ప్రశాంతత, అంతే కదా. కానీ వీళ్ళు ప్రచారం చేసేది దేవుని కాదు. వీళ్ళు ప్రచారం చేసేది ఏంటంటే, నన్ను నమ్మకపోతే శాశ్వతంగా నిత్య నరకంలో పడేస్తారు అని అంటారా? నన్ను నమ్మకపోతే నరకంలో పడేస్తాడు అనేవాడు దేవుడు అవుతాడా? ఇప్పుడు ఒక అమ్మాయి దగ్గరికి ఒకడు వచ్చి, నువ్వు నన్ను ప్రేమించు, నన్ను కానీ ప్రేమించకపోతే నేను నీ ముఖం మీద యాసిడ్ పోస్తా, నేను నిన్ను చంపేస్తా అన్నాడు అనుకో, అది ప్రేమ అవుతుందా? ప్రేమ ఉన్మాదం అవుతుందా? ఇప్పుడు అదే అమ్మాయి దగ్గరికి ఒక అబ్బాయి వెళ్ళి, నువ్వు నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా నువ్వు ఎవరిని పెళ్లి చేసుకుని హ్యాపీగా సంతోషంగా ఉండాలి అంటే ఇది ప్రేమ అవుతుందా? అవునా కదా. ఇక్కడ నన్ను నమ్మపోతే శాశ్వతంగా నరకంలో పడేస్తావాడు అసలు దేవుడు అవుతాడా? వాళ్ళు మీకు చర్చిలో చెప్పేది ఏంటంటే, మీ అందరికి నేను చెప్పొచ్చేది ఏంటంటే క్లియర్గా, మీకు చర్చిలో చెప్పేది 4 పాయింట్లు. ఒకటి, రక్తంతో కడిగాడు, రక్తం. తను నమ్మకపోతే నరకంలో పడేస్తాడు, నరకం. నువ్వు పెద్ద పోరంబోగుడి కదరా, నువ్వు పోరంబోగుడు డిబేట్ పనికొస్తాడా? నువ్వు చేస్తావా డిబేట్? నువ్వేదో అన్నావు కదా, నన్ను నమ్మకపోతే నరకంలో వేస్తానని మీ దేవుడు చెప్పలేదా? చదివే ఇప్పుడు మీ గ్రంథాలు చదివావా? నువ్వు పెద్ద పోరంబోగుడి, నువ్వు గ్రంథాలు ఎప్పుడు చదివావు? అమ్మాయిలతో చాటింగ్లు, మీటింగ్లు 12 దాటిందంటే మాత్రం ఇక నీ కథ మామూలుగా ఉండదు. నీ వ్యవహారం ఎరా, నీ బతుకేది. ఒకసారి అరే పిచ్చోడా, పిచ్చిముండా కొడక, అరే సూడిపంది, వినపడుతుందా నీకు? ఒక్కసారి నేను స్క్రీన్ మీద పెడతాను నీ యొక్క మత గ్రంథాల్లో. నేను శాంపిల్గానే పెడుతున్నా, మరిన్ని కావాలంటే నేను రాస్తున్న పుస్తకంలో మొత్తం మెన్షన్ చేస్తున్నాను, పెద్ద లిస్టే. నన్ను నమ్మకపోతే నరకానికి పోతానని చెప్పిన విషయాలు సింపుల్గా ఒక 3-4 పెడుతున్నాను, చూడు. ఎదవా, నీ తెలియకపోతే తెలియనట్టుగా ఉండండిరా మీరు. తెలియకపోతే తెలియనట్టుగా ఉండండి, తెలిసినట్టు బిల్డప్లు కాకండి. మా దేవుడు ఎక్కడా చెప్పలేదు, మీరు చదివి చెప్తే కదరా మీరు తెలియటానికి. ఒకసారి నేను స్క్రీన్ మీద పెడతా చూడండి. ఇక్కడ చూడరా, లింగ పురాణంలో ఏమని చెప్పాడు చూడు మీ దేవుడు. భక్తులు కాని వారిని హింసించు క్రోధము గలవాడు. రే శివుడు గురించి రాసిందారు ఇక్కడ. శివుడు భక్తులు కానటువంటి వాళ్ళంట ఏం చేస్తాడంట? హింసిస్తాడంట, ఉగ్రుడు అనబడును. అధర్మము నాచరించు వాని గుర్చి కోపము గలవాడు క్రోధమగును. అంటే భక్తులు కాని వారిని అంట హింసిస్తాడంట మీ దేవుడు. తర్వాత ఇది బ్రహ్మవైవర్త పురాణం ప్రకృతి ఖండము 30వ అధ్యాయంలో కనుక చూస్తే, మంగళ స్వరూపుడు శ్రీకృష్ణుడకు తన ప్రాణముల కంటే మిన్నయైన వాడు, పరమ పవిత్రుడు, జ్ఞానానంద స్వరూపుడు, సనాతనుడు, విష్ణు భక్తులందరిలో శ్రేష్ఠుడు, దేవతలకు పరమేశ్వరుడకు శివుని పూజించని వారు, నిందించువారు బ్రహ్మహత్యా పాపమును పొందుదురు. శివుణ్ణి పూజించినటువంటి వాళ్ళు బ్రహ్మహత్యా పాపాన్ని పొందుతారంట. ఎరా తర్వాత ఇది బ్రహ్మవైవర్త పురాణం ప్రకృతి ఖండం 30వ అధ్యాయంలోనే, శ్రీమన్నారాయణకు సమర్పించిన నైవేద్యమును తిననివాడు, ప్రతిదినము శ్రీహరి పూజ చేయనివాడు, ప్రతిదినము శ్రీహరిని పూజించనివాడు, పవిత్రమైన శివలింగమును పూజించనివాడు బ్రహ్మహత్యా ఫలితమును పొందును. పైవన్నీయు అతిదేశికములైన బ్రహ్మహత్యలు. అంటే శివుని పూజించకపోయినా, విష్ణుడి పూజించకపోయినా, అలాగే నైవేద్యము తినకపోయినా, మీ విష్ణువు యొక్క నైవేద్యాన్ని కనుక తినకపోయినా, ఇలాంటి వాళ్ళందరూ కూడా బ్రహ్మహత్యా పాపములను, పాతకములను పొందుతారు. తర్వాత ఇది బ్రహ్మవైవర్త పురాణం ప్రకృతి ఖండం 31వ అధ్యాయంలో ఈ విధంగా ఉంటుంది. శివలింగమును పూజించని వాడు పరమశివుని యొక్క కోపము వలన భయంకరమైన శూలప్రోతమను నరకమున 100 సంవత్సరములుండును. అచ్చట నరక యాతనలను అనుభవించిన తరువాత 7 జన్మలు పెద్ద పులిగా, 7 జన్మలు దేవాలయమున అర్చకుడిగా జన్మించును. ఏమనుంది ఇక్కడ? శివలింగమును పూజించని వాడు అంటే శివుని పూజించినటువంటి వాడు పరమశివుని యొక్క కోపం వలన భయంకరమైన శూలప్రోతమైన నరకంలో 100 సంవత్సరాలు ఉంటాడంట. నరక యాతనలు అనుభవిస్తాడంట అక్కడ. ఎరా సూడిపోయింది, ఉందా లేదా ఇక్కడ? బ్రహ్మవైవర్త పురాణం అంటే మీ కృష్ణుడి పురాణం, ఇది కృష్ణుడికి సంబంధించిన పురాణం ఎరా ఇది. బ్రహ్మవైవర్త పురాణం ప్రకృతి ఖండం 31వ అధ్యాయంలో చూడ ఏముందో స్పష్టంగా, శివుణ్ణి పూజించినటువంటి వాడు, లింగాన్ని పూజించినటువంటి వాడు శూలప్రోతం అనేటువంటి నరకాల్లో 100 సంవత్సరాలు ఉంటాడంట, నరకానికి పోతాడంట. ఉందా లేదా ఇక్కడ?
మరి లేదని అబద్ధాలు చెప్తారా సూడిబంది? లేదని అబద్ధాలు చెప్తారా నువ్వు? తర్వాత ఇది పద్మపురాణం భూమికాండం 96వ అధ్యాయంలో శ్లోకము హిందీ యొక్క అనువాదం పెట్టాను నేను, ట్రాన్స్లేషను. దీన్ని తెలుగులో పెడతాను చూడండి. ఇక్కడ ఏమని ఉంటుందంటే, ఆది పురుషుడు సర్వేశ్వరుడు సర్వలోక శాసకుడు అయిన నారాయణుని ధ్యానించని వారు నరకమునకు వెళ్ళుదురు. అంటే మీ యొక్క విష్ణువుని గనక పూజించినటువంటి వాడు ఎక్కడికి వెళ్తాడంట? నరకానికి వెళ్తాడని చెప్పేసి ఇక్కడ స్పష్టంగా ఉంది. ఇందాలేదు శివుణ్ణి పూజించిన వాళ్ళు నరకానికి పోతారు, ఇక్కడ విష్ణువుని పూజించినటువంటి వాళ్ళు నరకానికి పోతారని చెప్పి ఉంది. తర్వాత ఇక్కడ ఇది పద్మపురాణం స్వర్గఖండం 31వ అధ్యాయంలో, నాస్తికుడు పాపుల కంటే కూడా నీచుడు, అతడు ఈ ప్రపంచం ఉన్నంత వరకు నరకములో ఉండును. అంటే దేవుళ్ళని నమ్మనటువంటి నాస్తికులు కూడా ఎక్కడ ఉంటారంట? నరకంలో ఉంటారు. మమ్మల్ని నమ్మకపోయినా పర్వాలేదు అని చెప్పేసి అంటారంట. వీళ్ళ దేవుళ్ళ ఏమనరంట. వీళ్ళ దేవుళ్ళని నమ్మకపోయినా సరే వాళ్ళకి ఏమీ కాదంట. దొంగ మాటలు చెప్తున్నారు. కానీ వాళ్ళ గ్రంథంలో ఏముంది ఇక్కడ? నాస్తికులు అంటే దేవుళ్ళని నమ్మనటువంటి వాళ్ళు కూడా ఎక్కడికి వెళ్తారంట? నరకానికి వెళ్తారని చెప్పేసి, ఈ ప్రపంచం ఉన్నంత వరకు అంటే శాశ్వతమైనటువంటి నరకంలోకి వెళ్ళిపోతారు ఇలా దేవుళ్ళని కనుక నమ్మకపోతే. ఇప్పుడు మీకు ఒక భయంకరమైనటువంటి విషయాన్ని చూపిస్తున్నాను చూడండి. ఇది ఉపనిషత్ దర్శనం భస్మ జాబాలోపనిషత్తు 2వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాన్ని నేను చెప్తున్నాను. భస్మ జాబాలోపనిషత్తు 2వ అధ్యాయం. ఇక్కడ ఏమని ఉంటుందంటే, భుసుండ, నా భక్తుడైన వాడు నన్ను పూజించకుండా పండుని గాని అన్నాన్ని గాని దేన్ని తినకూడదు. అలా తిన్నవాడు రేతస్సును తిన్నవాడగును. ఈ మాట ఎవరు చెబుతున్నారు? శివుడు చెబుతున్నాడు ఈ మాట స్వయంగా. అంటే నన్ను పూజించకుండా గనక అన్నాన్ని గాని పండుని గాని, కనీసం పండు కూడా శివుణ్ణి పూజించకుండా తినకూడదంట. అలా గనక ఎవడైనా తింటే రేతస్సును అంటే వీర్యాన్ని తిన్నవాడు, స్పెర్మ్ ఉంటుంది కదా, అలా తిన్నవాడు ఏమవుతాడు? స్పెర్మ్ తిన్నటువంటి రేతానిస్సు అంటే రేతస్సు అంటే వీర్యాన్ని తిన్నటువంటి వాడు అవుతాడు అని చెప్పి ఇక్కడ స్పష్టంగా ఎవరు చెబుతున్నారు? వీళ్ళ దేవుడు చెబుతున్నారు. అరే సూడిపంది, మీ దేవుడు ఏం చెప్తున్నాడు? చాలా స్పష్టంగా, మీ దేవుళ్ళకి గనక మీ దేవుళ్ళని కనుక పూజించకుండా పండు కానీ ఆహారం కానీ అన్నం కానీ ఏది తిన్నా కానీ వీర్యాన్ని తినడంతో సమానం అంటది. వీర్యాన్ని తిన్నట్టేనా? ఇంత ఘోరంగా, ఇంత దారుణంగా మీ యొక్క దేవుళ్ళు చెప్పినటువంటి విషయాల్ని మీరు దాచిపెట్టి, వాటన్నిటి కూడా బయటికి రాకుండా మీరు దాచిపెట్టి దొంగ మాటలు చెప్పి హైందవ సహోదరులను మోసం చేస్తున్నారు. సూడిపంది,